మీకు క్షణికావేశం గురించి దానివల్ల సంబంధించే అర్థాలు కానీ ఏమండి అనర్థాలు కానీ ఎలా ఉంటాయో కూడా మీకు తెలిసే ఉండొచ్చు. అయితే మనము మన సమాజంలో సొసైటీలో చూస్తున్న అన్ని విషయాల నుంచి కూడా చాలా చాలా విషయాలు క్షణికావేశంలో జరిగే ఒక అనర్థాల గురించి మీకు చాలా అనుభవం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నా పర్సెప్షన్ నుంచి కూడా కొన్ని విషయాలు మనం ఎనాలసిస్ చేసి మాట్లాడదాం. ఇందుకీ క్షణికావేశం అనేది నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్ అండి, మనిషికి ఒకటే కాదు, భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి కూడా, అంటే ప్రతి జంతువు గణంలో ప్రతి యొక్క జంతువుకి కూడా ఏమండి ఈ యొక్క క్షణికావేశం అనేది ఉంటుంది. అది ఆయా సందర్భాలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న ఎమోషన్స్ అనేది ఎవరికైనా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ క్షణికావేశం సంబంధించిన విషయం ఏంటి అంటే, క్షణికావేశంతో మనం ఏ పనులు చేసే అవకాశాలు ఉంటాయి, ఎలాంటివి చేస్తాము, ఎలాంటివి చేసే అవకాశాలకి మనం మైండ్ ప్రిపేర్ అవుతుంది, దానికి దారి తీస్తుంది. అయితే ఇక్కడ మనం కొంచెం క్రూషియల్ టాపిక్స్ మనం కొంచెం డిస్కస్ చేయబోతున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి హ్యూమన్ బీయింగ్కి. ఎందుకంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరంలో కూడా యావరేజ్గా సుమారు ఒక 9 to 10 lakhs క్షణికావేశంలో తీసుకున్నటువంటి కొన్ని ఘోరమైన నిర్ణయాల వల్ల కొన్ని ఫ్యామిలీసు కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఏమండి అంటే సుమారుగా ప్రతి 40-50 సెకండ్లకి ఒక వ్యక్తి బలైపోవటం అనేది కూడా జరుగుతుందండి. అంటే ఆ బలైపోవటం అనేది జంతుగణంలో మనిషికే ఉందన్నమాట. మిగిలినవనేది అంతవరకు జరగకపోవచ్చు. అది వేరే జంతువుల్లో మనం ఈ లక్షణం చూడకపోవచ్చు, బట్ మనిషిలోనే ఉంది. అయితే భూప్రపంచం మీద మనిషి ఉత్తమమైన వాడు, తెలివైన వాడు, చాలా విజ్ఞానవంతుడు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు రొటీన్ మ్యాటర్ కాదు కానీ మనం కొన్ని పాయింట్లు డిస్కస్ చేద్దాం. అసలు ఈ ఎమోషనల్ ఫీలింగ్ ఏంటి, అసలు దీంట్లో ఉన్నటువంటి పర్సెప్షన్ ఏంటి, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక ఎమోషనల్గా కానీ ఒక వ్యక్తి ఓపెన్ అయినప్పుడు, అంటే ఒక ఎమోషనల్ టచ్తో అతను ఓపెన్ అవుతున్నాడు అన్నప్పుడు, అతను తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, అది తీసుకునే ఏ పాయింట్ అయినా సరే ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ మనం చూస్తున్నాం. అయితే కొంతమంది ద్వారా మనం వింటూ ఉంటాం. ఆవేశంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఇంకా సీరియస్గా ఉన్నప్పుడు ఎవరికి, నవ్వుతూ ఉన్నాడు బాగా హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరికి హామీలు ఇవ్వద్దు. ఏమండి ఇలాంటి కొన్ని మనం వింటూ ఉంటాం. అంటే ఆ టైప్ ఆఫ్ అనమాట, కరెక్ట్గా అది కాదు. కానీ అయితే నేనేమంటానంటే, అలాంటి ఎమోషన్స్ కానీ అలాంటి ఏదైనా వస్తానికి అలా కారణాలు ఏంటి, కొద్ది క్షణాల ముందు ఎలా ఉంటాడు ఒక వ్యక్తి, సగటు వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సామాన్యంగా మామూలుగా మంచిగా ఉండొచ్చు, నవ్వుతూ ఉండొచ్చు, చాలా సీరియస్గా ఉండొచ్చు, రకరకాల ఒక మైండ్ సెట్లతో ఉంటారు మనుషులందరూ కూడా. అయితే అలాంటి ఏ వ్యక్తి అయినా సరే ఎమోషనల్ టచ్కి ఎవరైనా దొరక తప్పదు. ఎమోషనల్ అనేది ఒక మనిషికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది క్వాలిటీ, అదొక ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్. వెరీ వెరీ ఎమోషనల్. చాలా ఎగ్జైట్మెంట్ సీన్ లేనా కొంచెం సినిమాలో చూసినప్పుడు ఎమోషనల్ అయిపోతూ ఉంటాం. అలాగే మనకు జీవితంలో జరిగినా కూడా సేమ్ అలాగే ఎమోషనల్ అయిపోతూ ఉంటాం. అయితే ఎమోషనల్ అవ్వటం వల్ల ప్రమాదమా? అది కాదండి. ఎమోషనల్ అవ్వటం వల్ల ప్రమాదం కాదు. ఎమోషనల్ అవ్వటం ద్వారా, ఎగ్జైట్మెంట్ అవ్వటం ద్వారా ఏమండి ఆ క్షణికావేశంలో లేకపోతే క్షణికమైన ఉద్వేగంలో తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రమే జీవితాలు పాడవుతాయి. ఇది మనం మాట్లాడదలుచుకున్నాం. అయితే దానికి బిఫోర్ ఏంటి, చాలామంది అంటూ ఉంటామండి మన సొసైటీలో ఏమంటూ ఉంటారంటే, ఎవరికి ఏదైనా జరిగితే, ఏదైనా ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే, ఇంకా రాంగ్ డిసిషన్తో ఏదైనా ప్రాబ్లం జరిగితే, అదేవిధంగా అదే రాంగ్ డిసిషన్తో ఏదైనా ఒక సూసైడ్ అటెంప్ట్ చేస్తే, అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు ఆ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా అనుకునేది ఏంటంటే, ఆ వ్యక్తి అలా చేయకూడదు, చాలా తప్పు, ఏమండి అసలు అలా చేస్తాడని మేము అనుకోలేదు, అలాంటి మైండ్ ఉన్న వ్యక్తి కానే కాదు, అతను మాకు బాగా తెలిసిన వ్యక్తి, అసలు ఇదేంటి అట్లా అని చెప్పి ఒక సందిగ్ధమైన పరిస్థితిలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ పరిస్థితి ఈయనకి రాలేదు కదా, ఆ పరిస్థితి ఆయనకే వచ్చింది. అంటే ఆయనకే వచ్చింది కాబట్టి వీళ్ళు క్యాచ్ చేయలేకపోతున్నారా అంటే అలా కూడా కాదు. ఇక్కడ ఎవరికైనా రావచ్చు, ఎవరికైనా. ఇప్పుడు మీలో అందరికీ కూడా ఒక్కొక్క సందర్భంలో, అందరూ ఉన్నా అన్నీ ఉన్నా కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఎమోషనల్ టచ్కి ఆ యొక్క పరిస్థితులు ఏవైతే ఉంటాయో
అరే ఏందబ్బా లైఫ్ ఇట్లా కాదులే దీన్ని ముగించేస్తే బెటర్ అన్నంత ఆలోచించే విధంగా కొంతమందికి, అంటే మ్యాక్సిమం పర్సన్స్కి వచ్చిన సందర్భాలు ఉంటాయి. బట్ అక్కడ బయటపడేవాళ్ళు, బయటపడని వాళ్ళు, ఇది కావాలండి ఇక్కడ. ఎవరు బయటపడతారు, ఎవరు బయటపడరు, ఎవరు బయటపడతారో ఎవరు బయటపడారో అలాంటి పీక్ లెవెల్ ఎమోషన్స్ పరిస్థితుల నుంచి, ఆ పీక్ లెవెల్ ఎమోషన్స్ ఆ యొక్క సందర్భాల నుంచి, ఇది చాలా కీలకం అన్నమాట. అయితే ఎవరు బయటపడగలుగుతారు అంటే ఇక్కడ వాళ్ళ యొక్క మెంటల్ స్టామినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఇప్పుడు నాకే వచ్చిన డౌట్ ఇది. ఈ పాయింట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే అలాంటి ఎమోషనల్ టచ్కి మనం బలి కాకుండా ఉంటాం, ఆ ఎమోషనల్ టచ్కి మన యొక్క వీక్నెస్ దానికి దొరకకుండా ఉంటాము అనేది కొంచెం ఇక్కడ టచ్ చేయబోతున్నాం. నా వెర్షన్ లాంగ్వేజ్ అట్టిట్ అయినా కానీ మీరు కొంచెం నా ఇంటెన్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ పదాలు అట్టట్టు అవ్వచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే నా ఇంటెన్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ ఏ వ్యక్తి అయినా సరే ప్రతి వాళ్ళకి అలాంటి ఎమోషనల్ టచ్స్ వస్తాయి, అలాంటి సందర్భాలు ఎదురవుతాయి. ఆ టైంలో ఎవరు దాన్ని పీక్ లెవెల్కి తీసుకుని బుక్ అయిపోతున్నారు, లేదా ఆ టైంలో కొంచెం ఆలోచించి క్యాజువల్గా దాన్ని కొంచెం అర్థం చేసుకుని కొంచెం స్టేబుల్ అయ్యి కొంచెం స్థిమితమైన తర్వాత దాని నుంచి బయటపడి దానికి సొల్యూషన్ ఎదుగుతున్నారు, దానికి ఏదైతే పరిస్థితి ఉందో దాని నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నారు. ఇది మెయిన్ పాయింట్ అండి. సో ఇది మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైతే ఎమోషనల్గా బాగా టచ్ అయ్యి ఏదైనా ఒక పరిస్థితులు ఎదురైనప్పుడు, అంటే మనకు లైట్ ఉండొచ్చు ఆ పాయింట్, కానీ ఆ వ్యక్తికి మాత్రం చాలా సీరియస్ పాయింట్ అయి ఉండొచ్చుగా. మనకి చాలా తేలిక అది ఆ పాయింటా అనిపించవచ్చు, కానీ ఆ వ్యక్తి చాలా సీరియస్ పాయింట్ అయ్యొచ్చు. అరే మొబైల్ ఫోన్ ఇవ్వలేదని వాళ్ళ బాబు ఇట్లా చేశాడా, మనకి సిల్లీ పాయింట్ యాక్చువల్గా, బట్ ఆ వ్యక్తికి మాత్రం ప్రాణం తీసుకునే అంత సీరియస్ మ్యాటర్ కదా. ఓకే, ఇప్పుడు అక్కడ ఆలోచించాలి మనం, ఇక్కడ కాదు. సో అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, ప్రతి మనిషికి కూడా అలాంటి కండిషన్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడు, ఎందుకు ఆ విధంగా చాలా వాళ్ళని బలి చేసుకుంటున్నారు, బలి చేసుకోవటం ద్వారా దేన్ని ఆలోచించి బలి చేసుకుంటున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అయితే ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసుకుంటున్నారా, బోరు కొట్టు కూడా చేసుకుంటారండి, బోరు కొట్టు కూడా సూసైడ్ చేసుకుంటారు. అలాంటి కేసులు కూడా మనం చూస్తున్నాం. అంటే ఇవన్నిటికీ కారణాలు ఏంటి అని చూస్తే, ఒక వ్యక్తి రెండు రకాలు ఉంటారండి సాధారణంగా మన యొక్క వ్యవహారిక భాషలో, ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్ అని. అయితే ఎవరైతే వాళ్ళ స్వభావాన్ని కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క మైండ్ సెట్ని కానీ ఓపెన్ మైండ్గా కాకుండా క్లోజ్డ్గా పెట్టుకొని వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకుంటారు, వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళకి వాళ్ళే ఊహించుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు, బయట ఫ్రెండ్స్ కూడా ఉంటారు, చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఏమైనా ప్రాణ స్నేహితులు ఉంటారు, మామూలు స్నేహితులు ఉంటారు, బంధువులు అందరితో కూడా మంచిగా ఒక సోషబిలిటీగా వాళ్ళతో ప్రవర్తిస్తూ ఉంటారు, మంచిగా మాట్లాడుతూ ఉంటారు. బట్ వాళ్ళలో దాగి నిగూఢమైనటువంటి ఒక పాయింట్ ఏంటి అంటే ఓపెన్ అప్ అనేది ఉండదు. ఓపెన్ అప్ అనేది లేకుండా ఏ సమస్య ఉన్నా వానికి చెప్పినా వీనికి చెప్పినా ఎవరికి చెప్పినా నాకు సొల్యూషన్ దొరకదు అనే థాట్తోనే ఉండాలి. లేదా ఆ వ్యక్తిని ఈ వ్యక్తి నమ్మే రకంగా లేకుండా అలాంటి ఫ్రెండ్షిప్ అన్నా ఉండాలి. అంటే పైకి నాకు నా ప్రాణ స్నేహితుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నా, ఆ వ్యక్తిని అంత బెస్ట్గా కానీ అంత ప్రాణ స్నేహితుడిగా కానీ అనే క్వాలిటీస్ ఆయనకి లేవు అని ఈయన అనుకుంటూ ఉంటేనే కదా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడు. సో నేనేమంటానంటే అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వనట్టుగా అలాంటి వ్యక్తులను ఎవరైతే కలిగి ఉన్నారో, అలాంటి వ్యక్తికి ఏది కూడా షేర్ చేసుకోవడానికి ముందుకు రారో, అలాంటి వాళ్ళు మాత్రమే నేను ఈ చెప్పినటువంటి ఒక ఓన్ ఎమోషన్స్కి బుక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే వాళ్ళ మైండ్ అండి, ఇదంతా కూడా చేసే వర్క్ అంతా కూడా మైండే వర్క్ చేస్తుంది. అంటే వాళ్ళ మైండ్ ఏం ఆలోచిస్తుంది అంటే అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే ఎలాంటి ఫ్రెండ్షిప్ ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ వాళ్ళకు వచ్చిన ఎమోషన్స్ కానీ వాళ్ళకు వచ్చినట్టు భావోద్వేగాలను కానీ అవన్నీ కూడా వాళ్ళు కవర్ చేసుకోవడానికి, అంటే కవర్ చేసుకోవడానికి కూడా కాదు, వాటిని అదుపులో పెట్టుకోవడానికి వాటికి ఏదైతే ఉందో వాళ్ళకి వేరే సోర్స్ ఇది దొరకదు. ఆ సోర్స్ ఇది దొరకనప్పుడు వాళ్ళుగా తీసుకునే నిర్ణయాలే అగాత్యాలకి పాల్పడే పరిస్థితి తీసుకొస్తాయి. అంటే ఆ నిర్ణయం అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకి వస్తుంది అంటున్నాను, అదే అంటున్నాను, ప్రతి వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ వ్యక్తులు అందరూ చేసేది ఏంటంటే, అంటే సెకండ్ పార్ట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళకున్న ప్రాణ స్నేహితులు లేదా వాళ్ళ ఇంట్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే, ఆ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేటువంటి తల్లిదండ్రులు, బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండే బ్రదర్స్ లేదా బాబాయిలు అవ్వచ్చు, పిన్ అవ్వచ్చు, ఇంకోళ్ళు మొత్తం ఫ్యామిలీ ఎవరైనా అవ్వచ్చు, కానీ ఏ ఒక్కరిని నమ్మని వాళ్ళు నేను చెప్పిన డేంజర్ జోన్లో ఉన్నట్టు, కనీసం కొద్దిమందిని అయినా సరే నమ్మకంగా స్నేహంగా మంచిగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మైండ్ డిఫరెంట్గా ఉంటుందండి. ఎలా ఉంటుందంటే వాళ్ళ మైండ్
ఓకే. ఏ సమస్య వచ్చినా సరే కొంచెం అలా ఆలోచిస్తారు. సరే మా ఫ్రెండ్ ఉన్నాడు వానితో సరే మనసు నిజంగానే బాలేదు. చాలా చెడిపోయింది. చాలా ఇబ్బందిగా ఉంది. ఏమంటే ఇంకేదో చేసేసుకుని ఇక నేను ఇక్కడ ఉండకపోతే బెటర్ ఏమో. లేతే నేను ఇక ఎందుకు కావాలి? ఇక వాడిని చూస్తే అలా అన్నారు, ఈయన చూస్తే ఇలా అన్నారు. లేకపోతే వీళ్ళెవరో కాదు ఇంట్లోనే ఎవరో అన్నారు. ఫ్యామిలీ అన్నారు, భార్య అంది, లేకపోతే భార్యని భర్త అన్నారు, లేకపోతే ఫాదర్ అన్నాడు, మదర్ అన్నారు. ఇలాంటివి ఉంటాయి కదా. ఇది లేకుండా కాదు కాబట్టి ఏదో ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ని అలాంటి వాళ్ళతో క్యాజువల్గా కొంచెం నా మనసు బాలేదు మీతో మాట్లాడాలని ఫోన్ అయినా లేదా దగ్గరికి వెళ్ళైనా సరే వాళ్ళని ఇక్కడ తెప్పించుకునైనా సరే ఎప్పుడైతే క్లియర్గా మాట్లాడుకోగలుగుతారో చాలామంది అంటూ ఉంటారు మనసులో ఉన్నది చెప్పుకుంటే కొంత భారం తగ్గుద్దని. ఆ ఫీలింగ్ భారం తగ్గటం భారం లేదు, తేలిక లేదు అక్కడ. అంటే ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో నిజంగా భారం తగ్గినట్టే ఉంటుంది అది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే దాన్ని షేర్ చేస్తారో మీ మనసులో ఉన్న దాన్ని షేర్ చేయగలిగారో జెన్యున్గా షేర్ చేసి వాళ్ళ యొక్క సజెషన్ మీరు అడిగారో 100% అది తేలికవుతుంది. కానీ ఆ పని చేయకుండా ఏమండి లోపలే ఆలోచించుకుంటూ లోపలే దాని మదన పడిపోతూ దాన్ని సొల్యూషన్ ఇది కాదు వీళ్ళందరూ ఏం చెప్పినా సరే వాళ్ళు ఏదో చేస్తారులే వాళ్ళు ఎవరిని వాళ్ళ మీద ఎవరి మీద నమ్మకం లేకుండా అనమాట. నమ్మకం లేకుండా వీళ్ళెవరో కాదు వీళ్ళెవరి వల్ల చేయలేము అన్నప్పుడు ఏదైతే మైండ్ ఉందో ఆ మైండ్ చాలా దుర్మార్గమైన మైండ్. అది ఎవరిని మీరు కేర్ చేయొద్దు, నీ నిర్ణయం నువ్వే తీసుకో, నువ్వు బలి చేసేసుకో అని కూడా సజెస్ట్ చేస్తుంది అవసరమైతే. అప్పుడు అలాంటి జరిగే అనర్థాలే ఇవన్నమాట ఈ ఆత్మహత్యలు, సూసైడ్ అటెంప్ట్స్ అనమాట. నేనేమంటానంటే ఫైనల్గా ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మీకు మీరుగా బ్రతుకుతున్నారు గుర్తుపెట్టుకోండి. మీరు సెకండ్ చాలామంది అంటూ ఉంటారు అరే ఫ్యామిలీ ఏమైపోతుంది, భార్య ఏమైపోతుంది, భర్త ఏమైపోతాడు, పిల్లలు ఏమైపోతారు, తల్లిదండ్రులు ఇవన్నీ తీసేయండి. ముందు మీరేమైపోతారు అసలు? అంతే కదా, ముందు మీరు పోతారు కదా. ఏమైనా రాంగ్ డిసిషన్ అయిందేమంటే మీరే పోతున్నారు. ఇంకా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మీరే పోతున్నారండి. మీరు జీవితాన్ని వదిలేసి మొత్తం ఇక్కడి నుంచి లోకాల నుంచి వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలాంటి ఒక ఒక దుర్మార్గమైన ఆలోచనకి ఒక నాంది మీ మైండ్లో పడుతుంది అంటే మీ మైండ్లో చేంజ్ కావాలి. అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ కావాల్సిన మ్యాటర్ ఏంటి అంటే చాలామంది అంటూ ఉంటారండి అలా చేసుకున్నారేంటి ఆయన అలా ఏంటి ఇలా ఏంటి అన్నప్పుడు అవును కదా అలా ఏంటి ఇలా ఏంటి అని అందరితో అంటే ఆయన అలా ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, ఈయన ఎందుకు ఫ్యాన్కి ఊరేసుకున్నాడు, ఈయన ఎందుకు ఒక పెట్రోల్స్ తగలెట్టుకున్నాడు, ఈయన ఎందుకు ఏదో నీటిలో దూకి చనిపోయాడు ఇట్లా చెప్తూ ఉంటారు కదా. అలా చెప్పిన వాళ్ళు కూడా సందర్భం వచ్చినప్పుడు అదే పని చేస్తారు మళ్ళీ. అంటే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మైండ్ యొక్క వీక్నెస్ అనేది అక్కడ తేలిపోతుంది అనమాట. స్ట్రాంగ్గా లేరు వాళ్ళు. ఆ సబ్కాన్షియస్ మైండ్లో దీని గురించి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ప్రతి వ్యక్తి కూడా కొంచెం సోషబుల్గా ఉండండి, అంటే ఓపెన్ అప్గా ఉండండి. లోపల ఏదో దాచిపెట్టుకుని ఏది సాధించలేరండి. పరువు ప్రతిష్టలంట ఏమంటే ఎగేసుకు తిరగవలసిన అవసరం లేదు. మీరు ఎగేసుకు తిరిగేస్తే వచ్చేసేది పరువు కాదు, ప్రతిష్ట కాదు, నిలబడేది ప్రతిష్ట కాదు. అది వచ్చేది ఎలాగా వస్తుంది, నిలబడేది ఎలాగా నిలబడుద్ది. మీరు మీ మాట తీరు, మీ నడవడిక ఏమండి, మీరు చూసే చూపు ఏమండి, మీ ఆలోచించే విధానం అన్నీ జెన్యూన్గా ఉన్నాయని మీరు నమ్మితే అంతే, అదే వెల్త్, ఇంకేం అవసరంలా. కానీ అలా కాకుండా ఇంకెవరో ఏదో అనుకోవాలి, ఇంకెవరో మంచివాళ్ళు అవ్వాలి, ఇంకెవరో మనల్ని గొప్పగా అనుకోవాలి, ఇలాంటి ఏదైతే మన చేతిలో లేని దాన్ని ఎప్పుడైతే ఊహించుకుంటామో అక్కడే మనం ఇబ్బంది పడతామండి. అక్కడే మనం చాలా నష్టపోతాం జీవితం. సో నేనేమంటానంటే మీ మైండ్ని సబ్కాన్షియస్ మైండ్లో ఇలాంటి సూసైడ్ అటెంప్ట్స్ ఏదైతే ఉందో ఏది చేసినా కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వెనక రారు. క్రికెట్లో అవుట్ అయిన బ్యాట్స్మెన్కి నెక్స్ట్ మ్యాచ్లో ఛాన్స్ ఉంటుంది, ఆ మ్యాచ్లో అవుట్ అయిపోయిన బ్యాట్స్మెన్కి నెక్స్ట్ మ్యాచ్లో ఛాన్స్ ఉంటుంది. మన జీవితంలో ఇక్కడ ఇలాంటి అటెంప్ట్ చేసి అవుట్ అయిన వ్యక్తికి నో ఛాన్స్ ఎట్ ఆల్. సో అలాంటి ఆవేశపూరితమైన క్షణికావేశానికి లోనైనప్పుడు 100కి 200%, 2000% కూడా మీ సన్నిహితులతో మీరు మనస్ఫూర్తిగా మాట్లాడండి. మీ కండిషన్ చెప్పేటి ఇంకా ది బెస్ట్. మీ కండిషన్ నిజంగా ఎంత సీరియస్గా ఉన్నా అది చెప్తే లోకు అయిపోతామేమో, ఆయన ఏదో రాంగ్ అనుకుంటాడని, దానికంటే దరిద్రం ఇంకో మైండ్ ఇంకోట్లేదండి. అస్సలు లోకు అవరో రాంగ్ అనుకోరు. మీ కండిషన్ ఆయన అర్థం చేసుకుంటాడు, ఆయన మీ బెస్ట్ ఫ్రెండ్ అయితే. ఇఫ్ నాట్ రెండో ఫ్రెండ్ అని మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదా మీ తల్లిదండ్రులతోటే చెప్పండి మంచిగా కూర్చొని. మీ ఓటం అర్థమై మీరు మూడీగా ఉన్నారు కనిపెట్టేస్తారు వాళ్ళు, ఏంటి ఇలా ఉన్నావేంటని. మీతో మాట్లాడాలి, తలుపు వేసి కూర్చోబెట్టి మాట్లాడండి, ఏమైంది మీ మనసులో ఉన్న అంటే ఇలా ఓపెన్ అప్గా ఉన్నంత కన్వీనియంట్ ఇంకెక్కడా ఉండదండి, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఉండదు. మీరంటే నేను అంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే అది ఫీల్ అయ్యి దాన్ని ఫేస్ చేసినప్పుడే అర్థమవుద్ది. ఇఫ్ నాట్ అర్థం కాదు అది. సో ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా,
ఏదైనా అప్పులు ఇవ్వాల్సి మీద పడినా సరే, లేదా రేపు మిమ్మల్ని ఏదో చంపేస్తానని బెదిరించిన పరిస్థితులు వచ్చినా, లేదా ఒక ఆడపిల్లగానైనా సరే ఇలాంటి మీకు ఏమైనా ఇలాంటి థ్రెట్స్ ఏమైనా ఉన్నా, లేదా ఎవరైనా వేధిస్తున్నా, ఇంకోటి ఏదైనా సరే, సూసైడ్ అనేది వన్ ఆఫ్ ది సోర్స్గా మీరు అసలు భావించడానికి అవకాశం ఉండకూడదు మీ మైండ్లో. ఉండకూడదు అంటే మీ మైండ్లో సెకండ్ థర్డ్ ఫోర్త్ సోర్సెస్ అంటే ఆల్టర్నేటివ్ సోర్సెస్ మీ దగ్గర రెడీగా ఉండాలి. అంటే దానికంటే బెటర్గా వేరే వేస్ ఉన్నాయి మీకు. అంటే మైండ్ అసలు అక్కడికి వెళ్ళొద్దు. అసలు మనల్ని మనం చంపేసుకోవడానికి ఆ భూమి మీదకి వచ్చింది. మనల్ని మనం అంటే కొంతమంది ఇంకొక మూర్ఖంగా ఏం ఆలోచిస్తారంటే, అంటే నా పర్సెప్షన్ చెప్తాను మీకు. నేను కానీ ఇలా చనిపోతే మిగిలిన వాళ్ళు నన్ను ఎవరైతే తిట్టారో, నన్ను ఎవరైతే ఇట్లా అన్నారో వాళ్ళు బాగా కష్టపడతారు కదా, బాగా హట్ అవుతారు కదా. ఇలాంటి అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఇది నాకు కొంచెం నేను కనిపెట్టాను కొన్ని. అదవుతుందండి. ఏమనుకోరండి, ఈవేళ పోయామా సాయంత్రం కల్లా టెంట్ తీసేస్తారు, వేసిన టెంట్ తీసేస్తారు బాడీ వెళ్ళిన వెంటనే. ఆఫ్టర్ దట్ ఏమవుతుందండి, భోజనాలు పెడతారు. ఏమండి 5వ రోజున 7, 11 ఉంటుంది కదా, భోజనాలు పెడతారు, అక్కడితో క్లోజ్. ఏమండి 12, 15 రోజు వచ్చేటప్పటికి కామనే, సొసైటీ అంతా ఇలాగే ఉంటుంది. వెళ్ళే బస్సులు వెళ్తూ ఉంటాయి, వచ్చే బస్సులు వస్తూ ఉంటాయి, ట్రాఫిక్లు అన్నీ కామన్గానే ఉంటాయి. మీరు మాత్రం భూమి మీద ఉండరు. అరే అనే వ్యక్తులు తర్వాత కూడా కనిపించరు. భోంచేసి వెళ్ళిపోయే రోజున కూడా కనీసం అది ధ్యాసలో ఉంటుందో లేదో కొన్ని నా డౌటే. అంటే అలా మీకు తీసుకునే క్షణికావేశం ఇలాంటి వాళ్ళ కోసమా? మీ భర్త అయినా సరే, మీ భార్య అయినా సరే, మీ తల్లిదండ్రులైనా సరే, ఆఫ్టర్ మీ డెత్ తర్వాత ఏ మాత్రం మైండ్లో పెట్టుకుని ఆ జీవితాంతం ఇది ఏడవడం పైన అయింది, లేదా మీ గురించి ఎలా చచ్చిపోయారో తలుచుకుని అంత సినిమా ఏమీ లేదు, అస్సలు లేదు. మీరు ప్లాన్గా చూడండి, ప్రాక్టికల్గా ఆలోచించండి, అస్సలు జరగదు. అంటే ఇది ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసుకునే మహానుభావం లేకపోలేదు. అది సో అవన్నీ కాదండి. మీ జీవితం మీకోసం, మీ లైఫ్ ఉన్నది మీకోసం, మీ జీవితం ఉన్నది మీరు జీవించడానికి, మీరు బ్రతకడానికి, ఈ భూమి ప్రపంచం మీద బ్రతికి సాధించటం కోసం. ఎవరైతే మిమ్మల్ని హట్ చేసిన సందర్భాలు ఉంటాయి, అందరికీ ఉన్నాయండి. డబ్బు ఉన్న వాళ్ళకు ఉన్నాయి, డబ్బు లేని వాళ్ళకు ఉన్నాయి. చిన్నవాళ్ళకు ఉన్నాయి, పెద్దవాళ్ళకు అందరికీ ఉన్నాయి. బట్ ఏంటంటే అవన్నీ కూడా మీరు ఊహలం. ఇంకా చెప్పాలంటే ప్రాబ్లమ్స్ అన్నీ ఊహలంట. ఇంతకీ మహానుభావులు ఎవరో చెప్పారు, మీకున్న ఇష్యూస్ అన్నీ కూడా ఊహలంట, నిజాలు కావంట. అయితే నిజాలంటే ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఆ ఎఫెక్ట్ మీ మీద పడవచ్చు, నేను కాదంటలే. బట్ ఏంటంటే మీకు ఆ బ్రాడ్ మైండ్ నుండి అలాంటి విధానం ఏదైతే ఉందో, అలాంటప్పుడు మీకు మీ మైండ్ కొంచెం ఎలాబరేట్గా ఉండి, నాకు వేరే సోర్స్ ఉంది, నా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో డిసిషన్ తీసుకుంటాను, మాట్లాడుకుంటాను అనే సోర్సు మీ మైండ్కి మీరు ఫస్ట్ నుంచి కూడా ఫీడింగ్ ఇస్తే, అలాంటి నిర్ణయం వచ్చినప్పుడు క్షణికావేశంతో ఎప్పుడు కూడా తొందరపడరు. ఏదో అన్నట్టు, ఏదో సినిమాలో చూపించినట్టు అంతకి మీకు ఒక కట్టలు తెంచే కోపం వచ్చింది, కట్టలు తెచ్చుకునే ఒక ఉద్వేగం వచ్చింది, ఒక 10 అంకెలు కళ్ళు మూసుకొని లెక్క పెట్టుకోమన్నారు. అది కూడా వెరీ సింపుల్ టెక్నిక్ యాక్చువల్గా. ఆఫ్టర్ దట్ 11th నెంబర్ నుంచి మీరు కొంచెం కూల్ అవుతారు, దాని నుంచి కొంచెం బయటపడతారు. అదో మార్గం. లేదా కొంచెం దూరంగా వెళ్ళొచ్చు, ఆ ప్రదేశం నుంచి కొంచెం దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఎక్కడన్నా కొంచెం ఖాళీగా ఉన్న ప్లేస్లో కూర్చొని మళ్ళీ రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి కాదు, కొంచెం ప్రశాంతంగా పెట్టుకోవడానికి. ఏమండి మీ మిత్రులు ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి, లేకుంటే అంటే అలాగా దాన్ని మైండ్ని స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తానా, లేదా మీకు కావాల్సిన వాళ్ళతో మిత్రులతో, అది బెస్ట్. అది మిత్రులతో కూర్చొని వాళ్ళతో కలిసి మాట్లాడుకుని దాని యొక్క డిసిషన్ ఏదైతే ఉందో ఓపెన్గా మొత్తం వాస్తవంగా చెప్పి దాని నుంచి బయటపడతాం ఏదైతే ఉందో, దాని పెద్ద సమస్య కాదు. మీరు చెప్పనంత మాత్రం ఆ వ్యక్తి తెలియదు అనుకోవటం దాని అంత పిచ్చితనం అనుకోవట్లేదు. మీరు చెప్పకపోయినా ఆ విషయం తర్వాత అయినా తెలుస్తుంది. ఏమండి ఇంట్లో సమస్య దానికి చేసుకోవడం మీకు నష్టమేం జరగకపోదు. సో మీ ప్రాణ స్నేహితులకు చెప్పి షేర్ చేసుకుని వాళ్ళతో మాట్లాడుకుని దాని నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేయాలి తప్ప, ఎట్టి పరిస్థితులు కూడా క్షణికావేశానికి లోనై అదంతా ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయాలు కానీ ఇంకోటి కానీ ఏవి కూడా కరెక్ట్ కాదు. మీ జీవితాన్ని మీరే బలి చేసుకునే రైట్ కూడా మీకు లేదు. ఎందుకంటే మీరు బ్రతడానికి వచ్చారు, చావటానికి కాదు. సో అలాంటి నిర్ణయాలు కానీ, ఇంకా కొండల విరిగి మేడ పడిపోయిన వెన్నులో వణుకు పెట్టించే సందర్భాలకు కూడా మీరు బెనకక్కర్లేదు, తొణకక్కర్లేదు. నేను ఎందుకు అంటున్నాను ఇంత స్ట్రాంగ్గా, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుందండి. ఒక లాక్ ఉందంటే కీ ఉంటుందండి, కీ లేకుండా దెర్ ఈజ్ నో లాక్. అర్థమైందండి? అదనమాట. అలాగే ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. మీరు కొంచెం నిదానంగా కొద్ది క్షణాల ముందు ఆలోచించగలిగితే దాని యొక్క ఎంత ఉద్విగ్నభరితమైనటువంటి సందర్భం అయినా సరే మీకు సొల్యూషన్ వైపు చూపిస్తుంది. ఎవరితో మాట్లాడితే బెటరు, ఈ క్వశ్చన్ రావాలి మీకు వెంటనే. నిజంగా అంత వచ్చేసింది, ఏం చెయ్యాలి అనే పరిస్థితి వచ్చింది, ఈ టైంలో నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరితో నేను సన్నిహితంగా ఒక అరగంట గడపాలి, ఎవరితో నేను మాట్లాడితే నాకు ఒక పరిష్కారం చూపిస్తారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంతేగాని నేను సొంతంగా నేను ఇలా తీసుకుని నా జీవితాన్ని పాడు చేసుకుందామనే ఆలోచన పెట్టుకుంటాం అనేది 100కి 200% మీ మైండ్ నుంచి తీసేయండి. ఈ ఆలోచన తీసేయాలి.
ఈ ఆలోచన తీసేయకపోతే మాత్రం మీకు 100% మళ్ళీ మీకు రిపీట్ అవుద్ది. అంటే ఏదో సందర్భంలో తగులుతూ ఉంటుంది. ఆ కోణమే మీ దగ్గర లేదనుకోండి, ఆ ఆలోచన మీ దగ్గరికి రాదు అసలు. ఎలాంటి పరిస్థితులైనా సరే, అదే అంటున్నాను కదా, కొండ విరిగి మీ పక్కన పడిపోయిన పరిస్థితి అయినా సరే మీ గుండె నిబ్బరంగానే కొట్టుకుంటుంది, కంగారు పడిపోదు. ఏమండి, ఇంకా పెద్ద షాకింగ్ న్యూస్లు విన్నా సరే మీరే గుండె నిబ్బరంగానే కొట్టుకుంటుంది, కంగారు పడదు. సో నేనేమంటానంటే ఫ్రెండ్స్, నా పాయింట్ మీకు బాగా క్యాచ్ అయ్యింది అనుకుంటాను, అర్థమైంది అనుకుంటాను. అంటే ఇఫ్ నాట్ లేకుంటే ఈ వీడియోకి అర్థమయ్యలేదు. 2 రకాలు ఉంటారు. మైండ్ని ఇటు తిప్పితే అది అటు డైవర్ట్ అయిపోయేవారు. రెండోది, మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకునేవాళ్ళు. మైండ్ మన కంట్రోల్లో పెట్టుకుంటూ మనకు తెలిసిన స్నేహితుల దగ్గర మంచిగా మనసిప్పి మాట్లాడుకుందాం, మంచిగా ఉందాం, మంచిగా జీవిద్దాం. ఏమండి, కలో గింజో తిని బ్రతకాలంటారు కదా, అలా అయినా బ్రతికేస్తానికి రెడీ అయ్యే తప్ప ఎట్టి పరిస్థితుల్లో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు క్షణికమైన నిర్ణయాలతో, క్షణికావేశంతో. ఈ నిర్ణయమే కాదు, ఏ నిర్ణయం కూడా క్షణికావేశం తీసుకోవద్దు. కొంచెం కళ్ళు మూసుకోండి, నిదానంగా ఆలోచించండి. చక్కగా మనసు దాని మీద లగ్నం చేసి దానికి ఉన్న పరిష్కార మార్గాలు ఆలోచిస్తే 100కి 200% ప్రతి దానికి సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఎట్టి పరిస్థితుల్లో ఏ సందర్భంలో కూడా మన మైండ్ని వీక్గా చేయొద్దు, స్ట్రాంగ్గా చేసుకుందాం. ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా సరే మన మైండ్ని పవర్ఫుల్గా పెట్టుకుని అలాంటి పవర్ఫుల్ వ్యక్తులతో మాట్లాడుతూ ఇంకా పవర్ఫుల్గా దాన్ని ఇంక్రీజ్ చేసుకుందాము తప్ప ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క జీవితాన్ని మనకు మనమే చంపేసుకునే రైట్ మనకు లేదని తెలియచేస్తూ, మనవి చేస్తూ, ఎస్ యువర్స్ రాము. థ్యాంక్ యూ సో మచ్.